కింద 6,000 వరకైనా బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉన్నది కాబట్టే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 5 పైసలు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పోరాడింది కాబట్టి, ప్రశ్నించింది కాబట్టి 10% అయినా మొన్న ఇవ్వగలిగింది. పిల్లలను స్కూళ్ళు తిరిగి పంపించినాయి. బీఆర్ఎస్ నిరంతరంగా ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నది. అంటే మీలాంటి సరే అవన్నీ మీరు మాట్లాడుతున్నారు, ఓకే, మీ పోరాటం వాళ్ళ పోరాటం మాట్లాడదాం. అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందో, విస్మయానికి గురైర్రో అలాంటి ఉద్యమకారులంతా జాగృతిలో చేరుతారు, ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి జాగృతి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటుందంట. ఏ పార్టీలో అయినా వందలాదిగా వేలాదిగా నాయకులు కార్యకర్తలు ఉంటారు. వేలాదిగా రాజకీయ అవకాశాలు అందరికీ అందవు. అసెంబ్లీలో సీట్లు పరిమితంగా, పార్లమెంట్ లో సీట్లు పరిమితంగా ఉంటాయి. అందరిని ఎమ్మెల్యేలుగా, అందరిని ఎంపీలుగా చేయడం అసాధ్యం. కవిత గారిని ఎమ్మెల్సీగా చేయగలిగిండ్రు, నన్ను చేయగలిగినరా? అసాధ్యం అందరినీ చేయడం. అక్కడ రేపొద్దున కవిత గారి పార్టీలో కూడా అసంతృప్తులు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పార్టీలు మారుతూనే ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అంతేందుకు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పార్టీ మారి వచ్చిన ముఖ్యమంత్రి గారా, ఆయన ఇక్కడ టీడీపీ పూర్తిగా అలస్ అయిపోయిన తర్వాత, టీడీపీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఈ పార్టీలో మనుగడ లేదనుకొని కాంగ్రెస్ లో చేరలేరా? ఇది అనివార్యంగా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ టీడీపీ లేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ లో చేరిండ్రు. పార్టీలు మారే, ప్రజలు, నాయకులు, ఇదంతా ప్రజల అభిప్రాయం స్థిరంగా ఉండదు, నాయకుల అభిప్రాయం కూడా స్థిరంగా ఉండదు. మేమైతే ప్రజల పక్షాన పోరాడుతున్నాము. ప్రజలు అది గుర్తించిండ్రు. తప్పకుండా ప్రజల మద్దతు బీఆర్ఎస్ కుంటది. మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ఒకవేళ అధికార పార్టీ ఒకటే అయిందనుకోండి, అధికార పార్టీ ఒకటి ఉంది, ప్రతిపక్షాలు చాలా ఉన్నాయి అనుకుంటే అంతా కలిసి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యాఖ్యలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది, పోరాటం చేస్తుంది, రేపటి రోజు ఎన్నికల్లో ఓట్లు అడిగిద్ది. బీఆర్ఎస్ పార్టీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది, ఓట్లు అడిగిది, వాళ్ళ వైఫల్యం బయట పెడుతుంది. కానీ జాగృతి నిజంగానే ఏదో ఒక గుర్తుతో బరిలో ఉంటే, అది ఏ పార్టీతో వెళ్తారు, ఎలా వెళ్తారని పక్కన పెడితే, వాళ్ళు చేసేది కేవలం అధికార పార్టీ మీద కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా వాళ్ళు సైరన్ ఊతారు. వాళ్ళు మీ మీద కూడా ఉద్యమాలు చేసి మీ పైన కూడా ఆరోపణలు చేస్తారు. సో ఇప్పుడు మీకు నష్టమా, పాజిటివా? అది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద వేస్తారు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో వేస్తారు. ఎవరైనా, కవిత గారు కూడా బీఆర్ఎస్ ని నిందిస్తారు. కానీ ప్రజలకు విజ్ఞత ఉన్నది, ప్రజలకు విచక్షణ ఉన్నది, ప్రజలు ఆలోచిస్తారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని సాధుకున్న అంటే ఎవరో చేసిన ఆరోపణలు వేరు, బీజేపీ చేసిన ఆరోపణలు వేరు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు వేరు, కవిత గారు చేసిన ఆరోపణలు వేరు. తన పార్టీలో 10 ఏళ్ల పార్టీగా ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రత్యేకమైన తాను వేరు పార్టీ పెట్టుకున్న తర్వాత ఎవరైనా అంతే కదా రాజకీయాల్లో. ఇక తాను ఒక వేరే పార్టీ పెట్టుకున్న తర్వాత ఎవరైనా అంతే కదా. ఇక అందులో తేడా ఏమి ఉండదు కదా. ఇదే ఒకటి, ప్రజలు తొందరగా ఏమంటారో దీన్ని కానీ షార్ట్ మెమరీ అండి, మర్చిపోతారు. బలిదేవత అన్న నోటితోనే బలి అని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పొగుడుతలేరా? ఇవాళ రాజకీయాల్లో తిట్టినోళ్ళు రేపు పొగడను వచ్చు, ఇప్పుడు పొగిడిన వాళ్ళు రేపు కవిత తిడుతుంటే మళ్ళీ పొగడను వచ్చు అనుకుంటున్నారా మీరు? ఎస్, ఎవరైనా, ఈ కవిత గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఇంకొకరా అని కాదు. రాజకీయాల్లో స్థిరమైన అభిప్రాయంతో నేతలు ఉండరు, స్థిరమైన అభిప్రాయంతో ప్రజలు కూడా ఉండరు. 100కో 1,00,00,000 అసలు సస్పెన్షన్ తర్వాత మీరు సీనియర్ నాయకురాలు, మీరు కూడా గతంలో కవిత గారితో పనిచేసారు జాగృతిలో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఒక ముందు వరుసలో ప్రతిపక్షంలో ఇప్పుడు మీ అట్లా మహిళా నాయకురాలు చాలా ఎక్కువ కనిపిస్తున్న వ్యక్తి. మీరు ఎప్పుడు అనుకున్నారా సొంత కూతురికే ఇటువంటి ఒకటి జరిగి బయటికి వెళ్ళిపోయారు, ఏ రోజన్నా ఆ తండ్రో లేకపోతే ఆ కుటుంబంలో అన్నో ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది బిడ్డ అని చెప్పి అడిగిర్రా, వాళ్ళని వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిర్రా అనే ఆలోచన వచ్చిందా మీకు? ఇవన్నీ చూస్తూ వస్తుంది, ఇవన్నీ చూస్తూ వస్తున్నాయనండి. పరిష్కారం అయ్యే దిశలో, మాటలు వినే దిశలో, మాటలకు తగ్గే దిశలో ఉంటారు నాయకత్వాన్ని కోరుకున్న వాళ్ళని నేను అనుకోను. ఏ తల్లిదండ్రులైనా కుటుంబం కలిసి ఉండాలి, తన కడుపున పుట్టిన బిడ్డలందరూ కలిసిమెలిసి
సామాన్య కుటుంబం నుంచి అగ్రశ్రేణి కుటుంబం, నాయకత్వాలు ఉన్న కుటుంబం ఎవరైనా వినండమ్మా, వినండి. మనోజ గారు ఇంటర్ఫియర్ కావద్దు ప్లీజ్. ప్లీజ్ వినండి, ప్లీజ్ వినండి. మనోజ గారు వినండి, వినండి, వినండి.